ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి దేవుని ఆరాధన దినమందు సర్వోన్నతులకు దేవుని వాక్యాన్ని మాట్లాడుకోవడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాం. గత కొద్ది వారాలుగా మీతో మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని నేను అందించడం జరుగుతుంది. ఆరాధనలో ఏకీభవించడానికి ఈ వాక్యం మీకు ఎంతగానో సహాయపడుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం అందని ఈ రోజుల్లో సంఘము ఎంతో అభ్యంతర పడకుండా, ఆటంకం లేకుండా దేవుని వాక్యం దగ్గరికి వచ్చి మీరు ఈ వీడియో ద్వారా దేవుని సన్నిధిలో ఆరాధించుటకును, దేవుని మహింపరచుటకును దేవుని వాక్యం మీకు సహకరిస్తుందని నమ్ముచు మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీరు బాగున్నారా? ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది వేసవి కాలము, దాంతోపాటు లాక్డౌన్ రోజులు, కరోనా వైరస్ వలన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మన కుటుంబాల మీద, మన బ్రతుకుల మీద పడినాయి. ఈ పరిస్థితుల్లో మనం జీవించుకుంటూ వెళ్తున్నాం. ప్రభువే మనకు సహాయకుడిగా ఉన్నారు. మీ కొరకు మేము ఎంతో ప్రార్థిస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాను. దేవుని మహాకృపను బట్టి మీరు మేము దేవుని సన్నిధిలో ఏకీభవిస్తూ దేవుని గొప్ప సహాయాన్ని, దీవెనను పొందుకుంటూ ముందుకు సాగాలని ప్రభుపేట నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు, మహాపరిశుద్ధుడువు, మహిమగల దేవుడు అయిన ప్రభువ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవ కోటికి ఇదియే విధి అన్నాం. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో మీ ఘనమైన నామమును ఆరాధించుటకు మాకు బాధ్యత ఉన్నది. మీ వాక్యమును ధ్యానించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని మహిమపరిచి, మీ గొప్ప ఆదరణను మా బ్రతుకులకు కలిగినట్లు చేసుకొని మీ సన్నిధిలో బలపరచబడినట్లు కృప మాకు దయచేయమని, ఈ దినకాలమందు నేను అందిస్తున్నటువంటి వాక్యం ద్వారా విశ్వాసులైనటువంటి బిడ్డలు ఆత్మీయంగా ఎంతో బలమునొందినట్లు కృప చూపించమని, మాతో మీరు మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మహిమగల రాజుగా యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సోదరులారా, దేవుని వాక్యం దగ్గరికి వెళ్దాం. దేవునిలో మనము బలపరచబడాలి. దేవుని వాక్యము ద్వారా మన ఆత్మీయ జీవితం ఎదగాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ఉద్దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం ఎరిగి ఉండాలి. దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయి జీవించే స్థితి మనలో ఏ ఒక్కరికి ఉండకూడదు. మనం అందరం కూడా దేవుని ఉద్దేశాన్ని ఎరిగి దేవుని యొక్క సన్నిధికి మనం అంగీకారంగా చేరాలి. అంగీకరించబడిన వారంగా మనం ఆయన సన్నిధిలో కనబడాలి. అట్టి కృప దేవుడు మీకు నాకు అనుగ్రహించాలని కోరుతున్నాను. దేవుని వాక్యాన్ని మీకు అందించట కొరకు పరిశుద్ధ లేఖనమైన బైబిల్ దగ్గరికి మనం వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23-24 వచనాలు నేను చదువుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23-24 వచనాలు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మనం ఏ స్థితిలో పిలువబడ్డాము, మనం పిలువబడ్డ కారణం ఏంటి? దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కనుక తనలో నిలుపుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారంగా మనం ఉన్నాం కనుక ఈ లోక సంబంధమైన వాటికి, మనుషుల కార్యాలకి, మనుషుల మరి బలహీనతలకు మనం గురి అయిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక ప్రియులారా, దేవుని ఉద్దేశంలో మనం ఆయన సన్నిధిలో మరి బలపరచబడి ఆయన పిలుపుకు తగినట్లుగా జీవించవలసినటువంటి వారమై మనం ఉన్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథమైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్తలో, బైబిల్లో చూసినట్టయితే మత్తయి రాసిన సువార్తలో ఒక స్త్రీని మనం కనుగొంటాం. ఆమె మరియా. బేతానియా గ్రామము ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించిన ప్రారంభ దినాల్లో ఆయన వెళ్ళారు. శిష్యులతో పాటు బేతానియాకి వెళ్ళినప్పుడు లాజరు ఇల్లు బేతానియాలో ఉంది. మరియా, మార్తా అతని సహోదరులు, ఆ ఇద్దరు సహోదరులను కలిగి ఉన్నటువంటి లాజరు మరి బేతానియా గ్రామంలో నివాసం చేస్తూ ఉంటాడు. బేతానియా గ్రామానికి ఆయన వెళ్ళిన సందర్భంలో మొదటిది ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యం బోధిస్తున్నప్పుడు మార్త పరిచర్య చేస్తుంది.
మరి ఆయన పాదముల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటూ ఉంటుంది. ఇప్పుడు మార్త అంటది, నేను ఇన్ని పనులు పెట్టుకుని ప్రయాసతో ఉన్నప్పుడు నా సహోదరి నీ కాళ్ళ దగ్గర కూర్చుని నీ మాటలు వింటూ ఉండడం న్యాయమా అని మాట్లాడినప్పుడు శ్రేష్టమైనది మరియా ఎంచుకున్నది అని ప్రభు చెప్తారు. నేను క్లుప్తంగా చెప్తున్నాను, సమయం తక్కువగా ఉంటుంది కనుక. అయితే శ్రేష్టమైన దాన్ని ఎంచుకున్నటువంటి మరియా ఆనాటి నుంచి తన జీవితాన్ని శ్రేష్టమైన మార్గంలో నడిపించుకున్నది. ఆమె వాక్యము విని ఆ వాక్యం మీద నిలిచుండి తన మనస్సులో ఆ వాక్యాన్ని భద్రపరుచుకుని జీవించింది. మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు వెళ్తారు? లాజరును బ్రతికించినప్పుడు బేతానియాకు వస్తారు. అక్కడ లాజరును బ్రతికించిన సందర్భం ఉంటుంది. ఆయన మూడవ సందర్భం ఎక్కడ కనబడుతుందంటే, కుష్ఠరోగి అయినటువంటి సీమోన్ ఇంట భోజనం చేయడానికి ఆయన వెళ్ళినప్పుడు బేతానియా గ్రామం వెళ్తారు. అది మొట్టమొదటి సువార్త ప్రకటించినప్పుడు ప్రభువారు వెళ్ళినట్టు కనబడుతుంది. ఈ కుష్ఠరోగి అయిన సీమోన్ ఇంటికి భోజనానికి వెళ్ళడం సిలువకి వెళ్ళే ముందు, సిలువ మరణానికి వెళ్ళే ముందు కనిపిస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. యేసు బేతానీలో కుష్ఠరోగి అయిన సీమోన్ ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనము కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ మరియా విలువైనటువంటి జటామాంసి అత్తరుబుడ్డి అని రాయబడింది. అక్కడ ఆ విలువైనటువంటి సెంట్, అది విలువైనటువంటి అత్తరు. ఈ అత్తరు చాలా ఖరీదైందని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనిస్తారు. మరియా వచ్చి ఆ అత్తరు ఆయన తల మీద నుంచి పోసి ఆయన అభిషేకిస్తుంది. అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో కొంతమంది అభ్యంతరపడి, ఇది చాలా ఖరీదైన విలువైన అత్తరు, ఇది అమ్మి బీదలకు ఇస్తే చాలామంది బ్రతుకుతారు కనుక దీన్ని ఇలా వ్యర్థంగా పాడు చేయడం ప్రభుకి ఇష్టమా అని వారి అభిప్రాయాన్ని తెలియచేస్తారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మీరెందుకు ఆమెను తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతోనే కూడా ఉన్నారు, నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును సిద్ధపరిచింది. సర్వలోకమంది ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడినో ఈమె చేసినది కూడా జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును. ఆ విషయాన్ని మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి సంగతులు, ఆమె గొప్ప కార్యాన్నే చేసింది. ఎందుకు ఈమె ఎంచబడిందంటే, సర్వోన్నతుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరాన్ని భూస్థాపనకు సిద్ధం చేయబడడానికి ముందుగా ఈ నిదర్శన కనుపరచడానికి మరియను ఎంచుకున్నాడు. చాలామంది ఉన్నారు అక్కడ ప్రభుతో నడిచిన శిష్యులు, ఇంకా ఆయన చుట్టూ చేరిన వారు, ఆయన భోజనానికి పిలిచినటువంటి సీమోను, చాలామంది ఉన్నారు అక్కడ. కానీ మరియను, బేతానియా గ్రామంలో ఉన్నటువంటి మరియను ఆయన ఎందుకు దేవుడు ఎంచుకున్నాడంటే, అక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. అత్తర పోసిందని మిగతా వాళ్ళు అభ్యంతర పడుతున్నారు, అత్తర పోసానని ఈమెనుకుంటుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు అభిషేకించబడ్డారు. కానీ ప్రభు చెప్పిన మర్మం ఏంటంటే, నన్ను భూస్థాపన కొరకు ఆమె సిద్ధపరిచింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా శిలువ మరణానికి వెళ్ళలేదు, కానీ భూస్థాపన సిద్ధపాటు దాన్ని ప్రకటించుటకు, భూలోకంలో సువార్త ప్రకటించినప్పుడల్లా ఈ భూస్థాపన విషయం బయటకు వచ్చినప్పుడు ఆమె నన్ను సిద్ధపరిచింది. అత్తరు రాసుకున్న వాళ్ళు ఎవరన్నా అయితే ఒంటికి పూసుకుంటారు కానీ తల మీద నుంచి పోసుకోరు. ఆమె తల నుంచి దిగపోసింది అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువుని భూస్థాపనకు సిద్ధపరిచింది అని ప్రభువే చెప్పారు. ఈ గొప్ప మర్మానికి ఒక యోగ్యురాలు కావాలి. ఎవరంటే ఆమె మరియ. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర కూర్చుని విన్న మాటల యందు నిలిచి ఉంది. నిలిచి ఉన్నటువంటి రీతిగానే ఆమె ముగింపులో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి అప్పగించబడేటప్పుడు ఆయన శరీరాన్ని ఆమె సిద్ధపరిచింది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు వారు ఇలా మాట్లాడతారు. 4వ వచనము, నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును నిలిచిందును. 5వ వచనంలో, ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమడుగుడి అది మీకు అనుగ్రహించబడును. 9వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించానో నేను మిమ్మల్ని అలా ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచిండుడి. కనుక నిలిచి ఉండడం గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనం మొట్టమొదట చదివిన వాక్యం ఏంటంటే, మనం ఏ స్థితిలో పిలువబడ్డామో, పిలువబడిన స్థితిలో మనల్ని మనం కాపాడుకోవాలి కడవరకు. ఈ రోజుల్లో విశ్వాసుల జీవితాలు ఎలా ఉన్నాయంటే, విశ్వాసాన్ని ప్రారంభించినప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటారు, అన్ని ప్రార్థనలకు వస్తారు, ఉపవాసాలు ఉంటారు, దశమ భాగాలు ఇస్తారు, దేవుని యందు ఆసక్తికరంగా ఉంటారు, దేవుని భాగాలు ఇచ్చి దేవుని కనపరుస్తారు, అన్ని కార్యక్రమాల్లో సలహా తీసుకుంటారు, దైవజనుల సలహా ప్రకారంగా నడుస్తారు. కానీ వాళ్ళు ఎదిగిన తర్వాత
వాక్యాలు తెలుసుకున్న తర్వాత, చాలా కాలం అయిన తర్వాత, విశ్వాస జీవితంలో పాతికెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారంటే సొంత ఇష్టాలను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు, దేవునికి లోబడరు. వాళ్ళు నిలిచి ఉన్న స్థితిని కూలగొట్టేసుకుంటారు. ప్రభు ఇక్కడ అంటున్నారు, మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును. నా యందు నిలిచి ఉండి వాడు ఏది అడుగునో వాడికి అది అనుగ్రహించబడును. నా యందు నిలిచి ఉండుడి, మీరు ఫలించెదరు. ప్రభువులో మనం నిలిచి ఉన్నామా? ప్రభువుని ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం ఆయనలో నిలిచి ఉంటున్నామా? మనం ఏర్పరచబడిన నాటి నుండి, మనం ప్రత్యేకపరచబడిన నాటి నుండి, బాప్తిసం పొందిన నాటి నుండి మన దేవునిలో ఏ రీతిగా ఆనాడు నిలిచి ఉన్నామో, ప్రారంభ జీవితం ఎలాగుందో ముగింపు జీవితం వరకు మన బ్రతుకులు అలాగుంటున్నాయో ఆలోచించాలి. మరి ఆ బేతానియాలో ప్రభు సన్నిధిలో వాక్యం ఉన్నప్పుడు ఆమె మనసులో ఏం భద్రం చేసుకుందో, మరి ఆయన శిలువ ఆ యాత్రకు వెళ్లే ముందుగా ఆయన శరీరాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడంటే ఆమె నిలిచి ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. మరొక వ్యక్తిని చూపిస్తాను, అపోస్తులైన పౌలు గారు తన ఆత్మీయ జీవితంలో అద్భుతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఎన్ని శ్రమలైనను, ఎన్ని బాధలైనను, ఎన్ని హింసలైనను పౌలు విశ్వాసమును కాపాడుకుంటూ నిలిచినటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉంటాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో నుంచి మనం చూసినట్టయితే, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒక్కసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రేయింబాళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ నదుల్లోనూ ఆపదల్లోనూ, ఇలాగా తన శ్రమలన్నీ చెప్పుకొస్తాడు. పిలువబడిన పిలుపు, మరి దమస్కు మార్గములో పిలువబడినప్పుడు గొప్ప వ్యతిరేకి, విరోధి, క్రైస్తవులను హింసిస్తూ చిత్రహింసల పాలు చేస్తూ సంఘాన్ని హింసించినటువంటి కఠినుడైన వాడు సౌలు. ఆయన పిలువబడిన తర్వాత మార్పు నొంది ఆయన పౌలుగా తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు అనేకులను రక్షిస్తూ ఆ విశ్వాసములో స్థిరుడై ఉండుట మనం చూస్తాం. గమనిస్తున్నారా? తిమోతి రాసిన పత్రికలో మనం చూసినప్పుడు తిమోతి 2వ పత్రిక పౌలు ఎలాగంటాడు, 4వ అధ్యాయము 6వ వచనం నుంచి, నేనిప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. చూసారా? ముగింపును గురించి, పౌలు జీవితం యొక్క ముగింపును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు జీవితం యొక్క ముగింపులో ఏం కనబడుతుందంటే, తన విశ్వాసమును కాపాడుకున్న విధానము, తన విశ్వాసములో ఉన్న పరుగు కనబడతాం కదా. పౌలు గారు చక్కటి మాటలు మాట్లాడతారు. వెలుగుకి చీకటికి పొత్తెక్కడిది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని చెప్తారు కదా. లోకమునకు నాకు లోకము సిలువేయబడి ఉన్నామని గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు చెప్తారు. అలాగే నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును అని ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే క్రీస్తు నందు ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా నేను పిలువబడ్డాను అని తన పిలుపుని గురించి చెప్తారు. కొరింథీ పత్రికలో తన ప్రయాసల గురించి, తన శ్రమల గురించి చెప్తారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా క్రీస్తు యేసునందు నేను పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నేను నడుచుకున్నానని చెప్పి తన ప్రయాణం ముగింపు గురించి చెప్తారు. ముగింపు ప్రయాణం గురించి ఏం చెప్తారంటే, మంచి పోరాటము పోరాడితిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని, ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. కనుక తన ప్రారంభించిన జీవితం నుండి ముగింపు జీవితం వరకు పౌలు యొక్క జీవితాన్ని ఆలోచించినట్లయితే ఆయన దేని యందు నిలిచి ఉన్నాడో దాని యందు తన బ్రతుకును ముగిస్తున్నాడు. గమనిస్తున్నామా పిల్లరా? కనుక మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకున్నట్లో దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవిస్తూ ఆయన మనకిచ్చినటువంటి జీవిత గమనంలో, విశ్వాస జీవితంలో మన బ్రతుకుని ఎలాగా కాపాడుకుంటున్నాము లేకుంటే ముగించుకుంటున్నాము అనేది ఆలోచించాలి. మరొక వ్యక్తిని చూపిస్తాను. యోదయ దేశపు రాజు అయినటువంటి జ్ఞాని అయిన సొలొమోను మనందరికీ తెలిసిన వ్యక్తి. దావీదు కుమారులు చాలామంది ఉండగా, దావీదు గొప్ప పరాక్రమశాలి అయి ఉండగా, అతని రాజ్యము వంశములు గనులైన వారు ఉండగా సొలొమోనుని దేవుడు ఏర్పరచుకుంటాడు. సొలొమోను ఏర్పరచబడిన తర్వాత దేవుని సింహాసనం మీద కూర్చుండక ముందు అతనికి ఒక గొప్ప స్వప్నము వచ్చి దేవుని దర్శనం అతనికి కలుగుతుంది. ఆ స్వప్నమందు దేవుడు సొలొమోనుతో మాట్లాడతాడు. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనం,
గిబియోన్లో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడైన నా తండ్రి అయినా దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతనిని సంపూర్ణ కటాక్షము అగుపరిచితివి. ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుడైన నన్ను కూర్చోబెట్టావు అంటాడు. దేవుని సింహాసనం మీద కూర్చున్న తర్వాత 7వ వచనం నుంచి అంటాడు, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడునైనా నాకు వివేక హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణములనైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. చూసారా, ఈ సందర్భం ఎంత అద్భుతమైనటువంటి సందర్భం. సొలొమోను జీవితంలో దేవుడు తనకు దర్శనాన్ని ఇచ్చి ఇలా మాట్లాడుతున్నాడు, నీకు సింహాసనం ఇచ్చాను. దావీదును కటాక్షించి దావీదు కుమారుడైనటువంటి గనులైన వారు ఉండగా సొలొమోను ఏర్పరచుకున్న తర్వాత సొలొమోను చేసిన ప్రార్థన ఏంటంటే, నీవు నన్ను ఏర్పరచుకున్నావు, సింహాసనం మీద కూర్చోబెట్టావు, నీ దేశమును నీ ప్రజలను పరిపాలించుటకు నాకు జ్ఞానము సరిపోదని అడిగినప్పుడు జ్ఞాన వివేకములు గల ఆత్మనిమ్మని అడుగుతాడు. ఆ ఆత్మను దేవుడు అనుగ్రహించి, ఎవడైనా అడిగితే దీర్ఘాయుష్ అడుగుతాడు, ఎవడైనా అడిగితే ఐశ్వర్యం అడుగుతాడు, ఘనతలు అడుగుతాడు. కానీ వీటిని అడగకుండా నీవు జ్ఞానమును అడిగితేవి కనుక నీకు నేను ఐశ్వర్యమును ఘనతను కూడా ఇస్తున్నాను. సొలొమోను జీవిత కాలంలో సొలొమోను లాంటి రాజు లేడు. ముందు వెనక కూడా అతని జ్ఞానానికి మించిన జ్ఞానము గల మనిషి లేడు. ప్రపంచ దేశంలో అనేక రాణులు రాజులు అతని దగ్గరికి వస్తారు. అనేకులు వచ్చి అతన్ని అభినందిస్తారు, గణపరుస్తారు. ఎందుకంటే మహాజ్ఞాని అయిన వాడుగా సొలొమోను వెలిగాడు. నేటికి సొలొమోను జ్ఞాని అయిన సొలొమోను అనబడుతున్నాడు, జ్ఞానిగానే ఉన్నాడు. కానీ అతని జీవితంలో మరి అతను ఏం చేశాడంటే 11వ అధ్యాయానికి వెళ్దాం. దేవుడు పిలిచిన పిలుపుకును ఆయన సింహాసనం మీద నిలిచున్నటువంటి సొలొమోను, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను, 2వ వచనం నుంచి చదువుతున్నాను. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకను అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. నిలిచి ఉన్నానని అనుకున్నాడు, నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా చూసుకునవలను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ బాధ్యత మన మీద ఉంది కనుక నిలిచి ఉన్నానని అనుకుంటున్నాడు. కానీ తన మోహపు జీవితమును ప్రదర్శిస్తూ తన బ్రతుకులో మోహం గలవాడై, కామాతురత గలవాడై చాలామంది స్త్రీలను ఉంచుకుంటూ, తన గణపరచడానికి వచ్చిన స్త్రీలు, తనకు బహుమానాలు పట్టుకొచ్చిన స్త్రీలు, తను అభినందించడానికి వచ్చినటువంటి స్త్రీలను మోహిస్తూ అనేక మంది పరస్త్రీలను పెళ్ళిళ్ళు చేసుకుని బహుమంది భార్యలు కలిగిన వాడై తన జీవితాన్ని కూలగొట్టేసుకున్నాడు. వృద్ధాప్యానికి వచ్చేసరికి సొలొమోను మనస్సును ఆ భార్యలు అన్య దేవతల వైపు విగ్రహాల తట్టు తిప్పివేశారని, తన మనసును పాడు చేశారని. అదే కాకుండా సొలొమోను 4వ వచనం చదువుతున్నాడు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతడు తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయాను. సొలొమోను ఏం చేశాడంటే ఆ భార్యల మాటలు విని అన్య దేవతలకు గుడులు కట్టించి వారి మాట చెప్పున వింటూ తన హృదయాన్ని చెరిపేసుకుని ఘోరమైనటువంటి అమ్మోనీయులు, అలాగే మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది జనాంగాలు ఉన్నారు, వారితో సాంగత్యము కుదరదని, వారితో మీరు వియ్యం అందుకోవద్దని, వారితో సహవాసం చేయొద్దని దేవుడు చెప్పినటువంటి అన్యజనులతో ఇతను సహవాసము చేశాడు. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీలు అనే జనులు ఇతనికి స్నేహితులయ్యారు. వారి జనములలో ఉన్న అమ్మాయిల్ని తెచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. వారి తట్టు తన హృదయాన్ని తిప్పేస్తున్నాడు. వెలుగుకి చీకటికి పొత్తు ఎక్కడిది?
క్రీస్తుకి బెలియాలకి సంబంధం ఉందా? మీరు అన్యజనులతో జోడుగా ఉండకుడి అని రాయబడింది. సహోదరులారా మీరు అన్యులతో సాంగత్యం మీకు తగదు అని చెప్తాడు. ఇశ్రాయేలు పరిధి నియమించిన దేవుడు, వారికి రాజ్యం నియమించిన దేవుడు, వారికి పోషణ నియమించిన దేవుడు వారికి కండిషన్ పెట్టాడు. ఎందుకంటే అన్యజనులతో మీరు వియ్యం అందొద్దు, వారితో మీరు సాంగత్యం చేయొద్దు అని చెప్పాడు. వెనక సొలొమోను తన జీవితాన్ని పాడు చేసుకుని నిలిచిన సొలొమోను, దైవ దర్శనం చూసిన సొలొమోను, దేవుని సింహాసనం మీద మరి స్థిరపరచబడినటువంటి సొలొమోను తన జీవితాన్ని పాడు చేసేసుకున్నాడు. అందుకే మనం దేని యందు నిలిచి ఉన్నాం? క్రీస్తు యేసునందు నిలిచి ఉన్నది. ప్రభు చెప్తున్నారు, మీరు నా యందు నిలిచినట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి. అవును, దేవుని యందు నిలిచాడు, అడిగాడు. దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, భార్యలను ఇచ్చాడు. అక్కడితో సొలొమోనుకి అది సరిపోక తన జీవితాన్ని నిలుపుకోలేక నాశనం చేసుకున్నాడు. అయితే సొలొమోను జీవితంలో తన ప్రవర్తన అంతటి యందు పాడైపోయాడు. తను ఎప్పుడైతే భక్తిహీనులతో సాంగత్యం చేశాడో, పరస్త్రీలను మోహించాడో, వారి నాగరికతల తట్టు త్రిప్పబడ్డాడో, తను నిలిచి ఉన్న స్థితిని కూలగొట్టేసుకున్నాడు. నా యందు నిలిచిండువాడు బహుగా ఫలించును అని ప్రభు చెప్తున్నారు. ప్రభు యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నాము. మనం ఫలించేటట్లున్నైతే, మనం మరీ ఎక్కువగా ఫలించేటట్లు ఆయన మనకు సహకారం చేస్తారని, మనం మరీ ఎక్కువగా ఫలించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మరి యోహాను సువార్తలో చూసినప్పుడు మనం అక్కడ 15వ అధ్యాయంలో నా యందు నిలిచిండు, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా. కనుక దేవుని మాటలు మనలో నిలిచి ఉన్నాయా? ప్రియ సహోదరులారా, ఈనాటి విశ్వాసుల జీవితాలు ఎలా ఉంటున్నాయంటే, వారన్నీ చేస్తారు, దైవజనుడికే కనబడినెవరు. వారింటి చుట్టుపక్కల వారిని అడుగుతుంటే వాళ్ళు చేసే పనులు, లోకాన్ని అనుసరించే విధానం, లోక విధానాలు వారి బ్రతుకుల్లో నింపుకోవడం, దేవుని యందు నిలిచి ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళ బ్రతుకుల్లో, వారి కుటుంబ వ్యవహారాల్లో, వాళ్ళ పెళ్ళిళ్ళలో, వారి బిడ్డల జీవితాల్లో, వారి ఇల్లులు కట్టే విషయాల్లో చూస్తుంటే వారు లోకములో నిలిచి ఉంటున్నారు, లోకంతో స్నేహం చేస్తున్నారు. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని యాకోబు 4వ అధ్యాయంలో అంటాడు. లోక స్నేహము దేవునితో వైరము. నువ్వు దేవునికి విరోధం అయిపోతావా? అందుకే పిలువబడ్డావా? దేవునికి విరోధిగా బ్రతకడానికి నిన్ను నువ్వు తీర్మానించుకున్నావా? దేవునికి విరోధమై నువ్వు బ్రతకగలవా? నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిందని ప్రభు చెప్తున్నారు. మనం దేవుని నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం, బహుగా ఆశీర్వదించబడతాం. ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగాను మనం ఫలిస్తాం. ఈ లోకంలో మనల్ని దరిద్రులుగా చేయడు దేవుడు, మనల్ని ఆస్తికర్తలుగానే చేస్తాడు. ఎందుకంటే ఆయన ఎందు సర్వసంపదలు గుప్తములై ఉన్నాయి. కనుక ఆస్తిని, దీవెనను అనుగ్రహించుటకు సమర్థులైనటువంటి దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నామా? నిలిచి ఉంటున్నామా? సొలొమోను కూలిపోయాడు. మరియా ఒక దీనురాలు, ఒక స్త్రీ, ఆమె నిలిచి ఉంది. చివరి వరకు ఆమె భూలోకంలో సువార్త ప్రకటించినంత కాలము ఆమె పేరు ఇక్కడ ప్రకటించబడుతుందని చెప్పబడింది. నేడు నీవు నేను దేవునిలో నిలిచి ఉంటున్నామా? దేవునికి విరోధులుగా జీవిస్తున్నామా? ఎందుకంటే దేవుని యందు నిలిచిండుడి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి విరోధులుగా మనం ఉన్నట్టయితే మన దేవునితో వైరము గొప్పదా? లోక సాంగత్యము, లోక స్నేహము దేవునితో వైరమని వెరుగవా? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అని ముందు వారం మనం మాట్లాడుకున్నాం. ఈ వారం నువ్వు దేవునిలో నిలిచి ఉంటావా? లోకంలో నిలిచి ఉంటావా? వెలుగుకి చీకటికి పొత్తుందా? అన్యులతో సాంగత్యము నీకు అవసరమా? వారి క్రియలను నేర్చుకుని చేయడం నీకు ఆశీర్వాదమా? నువ్వు దేని యందు నిలిచి ఉన్నావో దాని యందు నిలిచి ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప ఆత్మీయ మేలులను పొందుతావు. దేవుని యందు నిలిచి ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరియ తన జీవితంలో మరి ఆమె ఏది విన్నదో, ఏది హృదయంలో భద్రం చేసుకుందో, ఆమె ముగింపు దాకా దేవుని యందు నిలిచినట్లు మనం చూస్తున్నాం. పౌలు అనేక శ్రమలను, కష్టాలని, నష్టాలని భరిస్తూ ఉన్న అతను పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మరి తన స్థిరత్వాన్ని కాపాడుకుంటూ మరి చివరికి దేవునిలో నిలిచి, జీవ కిరీటం నా కొరకు, నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది, నేను వెడలిపోవు కాలము సమీపమైంది, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటున్నానని చెప్తున్నాడు. మరి సహోదరుడా, నీ విశ్వాసం, నా విశ్వాసం కాపాడబడుతుందా? నీ విశ్వాసం, నా విశ్వాసం దేవుని యందు భద్రం చేయబడుతుందా? నువ్వు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ముగింపు వరకు నీ జీవితం ఉంటుందా? ఆలోచించవలసినటువంటి అవసరత మనకుంది. సొలొమోను గొప్ప మహారాజే, జ్ఞానవంతుడే, దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదించబడిన రాజే. అతను ముందు వెనక కానీ అలాంటి రాజులు ఎవరూ లేరు. కానీ నేడు సొలొమోను జీవితం ఎలాగుందంటే చరిత్రహీనుడుగా ఉన్నాడు. రోడ్డు మీద రెడ్ లైట్లు పెడతా ఉంటారు, ఇక్కడ డేంజర్, ఈ మార్గంలో వెళ్ళకండి అని. సొలొమోను ఒక రెడ్ లైట్ వలె ఉన్నాడు. సొలొమోను గ్రీన్ లైట్లా లేడు.
అతని మార్గంలో వెళ్ళవలసిన అవసరత లేదు. ఈరోజు సొలొమోను దిగజారిపోయాడు, లోక స్నేహము చేసి మరి పరస్త్రీలను మోహించి తన యవన బలాన్ని పాడు చేసుకుని, తన ప్రతిష్టను పాడు చేసుకుని, తన తండ్రికి తన కుటుంబానికి అపకీర్తి తెచ్చాడు. నేడు సొలొమోను గురించి మాట్లాడుకోవాల్సిందేమీ లేదు. జ్ఞాని అయిన సొలొమోను సామెతలు మనం చదువుతాం, ఎన్నో జ్ఞానయుక్తమైన సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. తన జీవితంలో తన స్థిరుడై ఉన్నప్పుడు రాసినటువంటి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కానీ తను ప్రారంభ గ్రంథంలో తను రాసింది ఏంటంటే జ్ఞానమును గురించి, తండ్రి బోధన గురించి, తండ్రి ఉపదేశాన్ని గురించి రాశాడు. తన ముగింపు గ్రంథంలో ఏం రాశాడంటే సమస్తము వ్యర్థము, సమస్తము కూలిపోయింది, సమస్తము వ్యర్థమైపోయింది, బ్రతుకు వ్యర్థమని రాశాడు. తన జీవితంలో వ్యర్థతను మాట్లాడి వ్యర్థుడిగా నిలిచిపోయిన వాడిగా సొలొమోను ఉంటున్నాడు. నేడు క్రీస్తు యేసునందు పిలువబడిన మనము ఏ పిలుపును బట్టి పిలువబడుతున్నాము, ఆ పిలుపుని బట్టి ఆయనలో నిలిచి ఉండేవారంగా మనం ఉండాలి ప్రియులారా. లేదా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, అన్యులతో సాంగత్యం చేస్తూ, నీ పిల్లల్ని అన్యజనులకు ఇస్తూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, నీ కార్యక్రమాలు నువ్వు చక్కబెట్టుకుంటూ దేవుని యందు నిలిచి ఉన్నానని అనుకుంటే దేవుని న్యాయపీఠం ముందు నిలబడే రోజు ఒకటి ఉంది. అప్పుడు నీ క్రియలు మంచివైనను చెడ్డవైనను అవి తీర్పులోనికి వస్తాయి. తీర్పులోనికి వచ్చినప్పుడు దానికి సమాధానం నీవే చెప్పాలి, కానీ నీ నిమిత్తం సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ఉండకపోతారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. ఈ ఉపదేశం మీకు, మీ కుటుంబాలకి అవగాహన కలగచేయాలని, మిమ్మల్ని ఆత్మీయతలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. మీ దైవదాసుడిగా మరి మీకు అందిస్తున్నటువంటి వాక్య సందేశాన్ని మీ బ్రతుకుల్లో అలవర్చుకోండి. చాలా దూర ప్రదేశాలు వెళ్ళిపోతున్నాం, దూరదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకుంటున్నాం, ఈ లోక సంబంధంగా ఇల్లు కట్టుకుంటున్నాం, స్థిరపడుతున్నాం, నిలబడుతున్నాం. సమాజంలో మనం ఒక మనిషిగా, ఒక స్తోమత గలవారిగా నిలబడుతున్నాం, కరెక్టే. కానీ ఈ స్తోమత, ఈ లోకంలో నిలబడే విధానము, ఈ లోక స్థితి మనల్ని ఎంతవరకు నిలబెడుతుంది? మనం దేవునిలో నిలబడినటువంటి నిలిచి ఉన్న స్థితి మనకి ఎంతవరకు ఘనతనిస్తుంది? మనం దేని యందు నిలిచి ఉన్నామో ఆలోచించుకోవాలి. ఏది స్థిరమైన పునాదో ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడి ఉన్నాం కనుక మనం స్థిరులుగా ఉండాలి, అస్థిరులుగా ఉండకూడదు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని వర్తమానం మీకు అందిస్తున్న దైవజనుని యొక్క మరి మాటలు విని మీరు ఈ వాక్య ప్రకారంగా మీరు జీవించాలని ప్రభు పేట కోరుతున్నాను. మీరు నాతో మాట్లాడాలన్నా, మీరు నాకు ఫోన్ చేయాలన్నా, మరి ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియచేయాలన్నా మా ఫోన్ నెంబర్ జ్ఞాపకం చేసుకోండి. 9182315088. మరొకసారి చెప్తున్నాను, 9182315088. ఈ నెంబర్ నుంచి మీకు ఇది వాట్సాప్ వస్తుంది. అలాగే మరి ఫోన్ కాల్ కూడా మేము అందుబాటులో ఉంటాం. మీ అవసరతల కొరకు కూడా మేము ప్రార్థిస్తాం. మీరు తప్పకుండా మా కొరకు ప్రార్థించండి. ఈ దైవ ఆరాధన జరగని ఈ దినాల్లో మరి కుటుంబాల్లో ఉండి ఆరాధించే వారికి ఈ వాక్య సందేశాన్ని మేము అందిస్తూ ఉన్నాం. మీరు తప్పకుండా ఆత్మీయ మేలులు పొందండి, ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండండి. ఈ వాక్యాలు వినుట ద్వారా మీ కుటుంబాలని ఆత్మీయతలో కట్టుకోండి. దేవుని యందు నిలిచి ఉండండి, అప్పుడు మీరు స్థిరులై ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి, మీరు మా పట్ల చూపిస్తున్న వాత్సల్యతను బట్టి మేము ఎంతగానో మీకు సమీపస్తులుగా ఉండాలని ఆశపడుతున్నాం. బోధించబడినటువంటి వాక్యోపదేశాన్ని గ్రహించుకుని వారి కుటుంబాల్లో వారి బిడ్డలు, వారి యజమానురాళ్ళు వారి కలిగి ఉన్న సమస్తము మీ యందు స్థిరులుగాను, వాక్యం యందు స్థిరులుగాను నిలిచి ఉండాలని కోరుచున్నాను. మీరు అన్నారు, నా యందు నిలిచి వాని యందు నేను నిలిచి ఉందును, నాలో ఎవడైతే నిలుస్తాడో వాడు బహుగా ఫలిస్తాడని చెప్పు. ఆయన మేము ఫలించేవారుగా ఉండినట్లు సహాయం చేయండి. ఈ వర్తమానం విని కుటుంబాలుగా ఏకీభవించుండగా వారిని బలపరచండి. ఇప్పటికే ఎంతగానో కృంగిపోయి ఉన్నారు, ఇప్పటికైనా ఎంతగానో దిగజారిపోయి కూలిపోయి ఉన్నారు. అనేక ఆర్థిక సమస్యలతో, అలాగే మరి ఆత్మీయ స్థితిగతులు స్థిరమ లేక, మందిరాలకు వెళ్ళడానికి అవకాశం లేక ఎన్నో కష్ట నష్టాల్లో మా సహోదరులు వేదన పడుతూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభా, మీరు ఇచ్చిన కృపను బట్టి ఈ వాక్య సందేశాన్ని వారికి మేము అందిస్తుండగా వారి వాక్య భాగంలో పాలు పంచుకుంటున్నప్పుడు వారిని దీవించి ఆశీర్వదించి, వారి కుటుంబాలను దీవించి, వాక్యం విని వారందరినీ దీవించి, వారి పనులలో వారిని కష్టపెట్టి వారికి మంచి మనసిచ్చి, నాయనా మరి వారు పనులలో వారికి మీరు సహకారిగా ఉండి, వారిని బాధించి వారు ప్రేమ చేత వారిని ప్రేమించినట్లును, వారిని ఆదుకున్నట్లు సహాయం చేసి, దూరదేశాల్లో బహు కష్టపడుతున్నటువంటి మా ప్రియులైన సహోదరులందరికీ మీరు సహకారిగాను, ఆరోగ్యము బలముగాను, ఆదరణగాను ఉండి, వారు ఏ స్థితిలో ఈ లోకములో వారి బ్రతుకులను నిలగట్టుకోవడానికి వెళ్ళినప్పటికీ ఆత్మీయ స్థితిలో కూలిపోకుండా బలంగా ఉండినట్లు వారిని స్థిరపరచమని, ఈ వాక్యమే ప్రతి సహోదరుడు నాయన ఆత్మయందు తీవ్రత గలవాడై ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవడానికి సహాయం కలిగి ఉండడానికి
అలాగే పరిశుద్ధాత్మలందరినీ నిలకడలో స్థిరపరచబడడానికి సహాయం చేయమని ఈ ఉపదేశాన్ని అందిస్తున్న నన్నును వింటున్న మా ప్రియ శ్రోతలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని బలమైన మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ వచ్చే ఆదివారం మేము కలుసుకునేదాకా మీరు మమ్మల్ని దీవించి నడిపించమని ఈ లోక సంబంధమైన జీవితాల్లో మేము జీవిస్తున్నప్పుడు తొట్టిల్లో పడిపోకుండా మమ్మల్ని కాపాడమని మీరు మమ్మల్ని ఏ స్థితి ఎందు పిలిచారో ఆ స్థితి ఎందు నమ్మకం గలవారే మేము ఉండినట్లు కృప చూపించమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులారా, చాలా సంతోషం మీతో మాట్లాడటకు దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం. మీరు తప్పకుండా వచ్చే వారం మరలా ఈ యొక్క వాక్య భాగం కొరకు ఎదురు చూస్తారని నమ్ముతున్నాము. మేము కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా ప్రదేశాల్లో మరి తాళరేవు గ్రామంలో క్రీస్తు సంఘాలని నడిపిస్తూ ఉన్నాము. 10 గ్రామాల్లో పరిచర్య జరుగుతుంది. చాలామంది విశ్వాసులు ఈ లాక్డౌన్ వలన ఇబ్బంది పడుతూ ఆరాధించుకోవడానికి అవకాశం లేకుండా ఉన్న పరిధిలో మేము వారికి వాక్యాన్ని అందిస్తున్నాం. అలాగే అనేకులకు ఈ వాక్యము ఆత్మీయ జీవితానికి ఫలభరితంగా ఉంటుందని మేము అందిస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మమ్మల్ని దీవించిన గాక. వందనాలు, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. హలో.